నీల్ దర్పణ్ అనేటువంటి నాటకానికి సంబంధించి దీన్ని ప్రదర్శించడం ద్వారా రైతుల దీన స్థితిని గురించి ఎలా ఉండే బెంగాల్ ప్రాంతంలో బ్రిటిష్ వారి పరిపాలనలో నీలిమంది పంటలు పండించినప్పుడు అని చెప్పేసి చెప్పడం జరిగినటువంటిదే ఈ నీలిమందుకి సంబంధించి పంటలకి సంబంధించి ఇగో ఈ నీల్ దర్పణ్ అనేటువంటి నాటకం చాలా స్పష్టంగా చూపెట్టడం జరిగింది. దీని ద్వారా ప్రదర్శించడం జరిగింది రైతుల దీన స్థితిని గురించి. అయితే దీని ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి, బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించి పరువు పోతుంది అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు నీల్ దర్పణ్ అనేటువంటి నాటకాన్ని పూర్తిగా దీన్ని ఎక్కడ ప్రదర్శించకుండా నిషేధించడం జరిగింది. సో ఇండిగో తిరుగుబాటు సమయంలో వచ్చినటువంటి నాటకం ఏమిటి అని అడుగుతారు. నీల్ దర్పణ్ అని గుర్తుంచుకోవాలి. దీన్ని ఎవరు ముందుకు తీసుకువెళ్లారు, దీన్ని రచించింది ఎవరు అని అంటే ఈ దీనబంధు మిత్ర అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ తిరుగుబాటు జరగడం, ఈ నీల్ దర్పణ్ అనేటువంటి నాటకాన్ని ఇక్కడ రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు చూపెడుతున్నటువంటి క్రమంలో, ప్రజలు చైతన్యం అవుతున్నటువంటి క్రమంలోనే బ్రిటిష్ ప్రభుత్వం ఇండిగో కమిషన్ని టవర్ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో నియమిస్తుంది. ఈ టవర్ అనేటువంటి వ్యక్తి ఈ ఇండిగో కమిషన్కి నియమించబడి ఈయన స్టడీ చేసి ఇండిగో వ్యాపారానికి సంబంధించి వచ్చినటువంటి తిరుగుబాటుకి సంబంధించి నీలిమందు ఈ పంటల ద్వారా జరిగినటువంటి రైతులకి సంబంధించిన అన్యాయాన్ని గురించి మాట్లాడి ఈయన ఏం చేసినాడు అని అంటే ఈ కమిషన్ ద్వారా రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఈ కమిషన్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే 1962లో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇలా ఈ చట్టం ద్వారా నీలిమందు పంటలను పండించాల్సినటువంటి అవసరం ఇక లేదు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దీనికోసం ఎవరిని బలవంత పెట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి 1862లో యాక్ట్ను తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ద్వారా ఇక నీలిమందు పంటలను పండించేటువంటి బలవంతం ఏ రైతును చేయకూడదు అని చెప్పేసి చెప్పినదే ఈ యాక్ట్, ఇండిగో యాక్ట్ 1862. సో 1862 కంటే 1860లో కమిషన్ ఏర్పడింది. 1859 నుంచి 60 వరకు ఇండిగో తిరుగుబాటు జరిగింది అనేటువంటి అంశాలను మనం గుర్తుంచుకోవాలి.